దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థనకు ఆహ్వానం. కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ క్రీస్తు నామంలో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడగు నా తండ్రి, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడా, జీవం గల నా తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు నాయన. రాత్రంతయు తండ్రి మా పడకల చుట్టూరా కంచి వేసి కాపాడి ఉదయకాల సమయం ఇటు రీతిగా నేను స్తుతించి ప్రార్థించే భాగ్యాన్ని మాకు ఇచ్చిన నా తండ్రి, మీకు వందనాలు. పరలోకమందు సింహాసనం ఆసీనుడు అయిన నా తండ్రి, మీకే స్తోత్రం. పరిశుద్ధుడు అయిన నా తండ్రి, మీకు వందనాలు నైనా. నిత్య శక్తియు, ఘనతయు, మహిమయు, ప్రభావము అయా కలిగిన నా దేవ, మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం, స్తోత్రములు పొందదగిన అర్హుడు తండ్రి, మీకే వందనాలు చెల్లిస్తున్నాను. సూర్యకాంత్య పద్మ రాగములు పోలిన దేవ, మీకే స్తోత్రాలు. అతి కాంక్షణీయుడకు తండ్రి, మీకే స్తోత్రాలు. జీవం గల నా తండ్రి, మీకే స్తోత్రాలు. మార్పు లేనటువంటి గొప్ప దేవుడా, మీకే స్తోత్రాలు. నా తండ్రి, పాపం ఎరిగిన నా తండ్రి, అయా నిష్కర్షమైన దేవా, నిందారహితుడైన నా తండ్రి, ఆకాశం మండలం కంటే మిక్కిలి హెచ్చిన దేవ, పాపులలో చేరని వాడ, మీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. నైనా మీకే కృతజ్ఞతలు చెల్లిస్తాం. మేమేమైనామో అది కేవలం నీ కృపను బట్టి అయినాం ప్రభా. దయతో మా బలహీనతలు, మా ఆలోచనలు, మా తలంపులు, మీకు అయిష్టమైన ఆయాస్కరమైన క్రియలు, మార్గములు మాలో ఉన్నేడలా, నాలో ఉన్నేడలా దయతో క్రీస్తు వారి పరిశుద్ధ రక్తంతో క్షమించమని క్రీస్తేశ్వర నామంలో వేడుకొంచున్నాను నాయన. మీరు సంతోషపడే విధంగా, మీరు మహిమ పొందే విధంగా ఈ దినమంతా మా బ్రతుకు కొనసాగునట్లు సహాయం చేయమని వేడుకొంచున్నాను ప్రభు. జ్ఞానమని అనుకొనక నీ ప్రవర్తన ఎంత ఎంతో యెహోవా అధికారం ఒప్పుకొనమని వాక్య సెలవిస్తుంది. అవునైనా ఈ దినమంతా మేము చేయ ప్రతి పనులను, సమస్త విషయంలో మీ అధికారం ఒప్పుకుంటాం నైనా. మాకు ముందుగా మీరుండి అయ్యా, మీరు మహిమ పొందుకోవాలి. అన్ని విషయాల్లో మీ జ్ఞానాన్ని, వివేకాన్ని మాకు తోడించండి. మీ సన్నిధి మాకు తోడించు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచును గాక, మీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక రాజ్యంలో నెరవేర్చినట్లు ఈ భూమి మీద నీ చిత్తం నీ పిల్లల ద్వారా సంపూర్ణంగా మా ద్వారా నెరవేర్చును గాక. మా నిద్ర ఆహార్యం మాకు దయచేయము తండ్రి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం వారిని క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని చేతులను తప్పించు. వెళ్ళనక రాజ్యము, బలమై, మహిమయు నీదైన తండ్రి, మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా నీ చిత్తం జరిగిస్తున్న ప్రతి ఒక్క మినిస్ట్రీస్, ఎవాంజలిస్టులు, సంఘ కాపరుని, నీ చిత్తానుసారం జీవిస్తున్న బిడ్డల సకల పరిశుద్ధుల్ని కాపాడు తండ్రి. వారందరిని బట్టి మీకు వందనాలనైనా. నీ కృప చొప్పున నడిపిస్తుందేవా, వాళ్ళని పోషిస్తుందేవా, నీ చిత్తం సంపూర్ణంగా జరిగించుకుంటున్నా తండ్రి. మీకు మాత్రం మహిమ కలుగుగాకనైనా. మీకు వందనాలు అయ్యా. ఇంకా నశించిపోతున్న సమస్త మానవాళ్ళని మీరు కాపాడునైనా. ప్రపంచ దేశాలను బట్టి మీకు వందనాలు. ప్రతి ఒక్క రక్షణ పొందాలని, అంతటను అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటున్న తండ్రి, మీరే నడిపించండి అయ్యా. నీ సువార్త విని కూడా కఠినమైన అయ్యా హృదయం కలిగి ఇంకా ఈ లోక సంబంధాలుగా జీవిస్తున్న బిడ్డల్ని మేమేమీ చేయలేము నాయన. మరి నీ చిత్తం ఏదైనా చేయగలుగుతారు. మీ చిత్తాన్ని అప్పచెప్తున్నాను అయ్యా. నీ యొక్క బిడ్డలు ఎంతో ప్రయాసం సువార్త ప్రకటిస్తున్నప్పటికీ అయ్యా వ్యతిరేకించి అయ్యా మరి నరకానికి పాత్రలైపోతున్నారు ప్రభువా. మరి ఎరగని వారైనా రక్షణలోకి రావడానికి సహాయం చేయాలని మీరు ఆకర్షించుకుంటే తప్ప ఎవరు మీ వద్దకు రాదని వాక్య సెలవిస్తుంది. నేను మీరు ఆకర్షించుకో, ఈ వాక్యం చేత ఆకర్షించుకొని ఆనాడు సమరీ పట్ల అనేక మందిని ప్రభు నీ కృప చొప్పున నడిపించింది. మరి ఆమెను బట్టి కాదు కానీ మిమ్మల్ని బట్టి వారు రక్షణ పొందారని సాక్ష్యం ఇచ్చారు. మరి అటు రీతిగానే నేడు మమ్మల్ని బట్టి లేకపోతే మీ సేవకులు బట్టి కాదు కానీ నిన్ను బట్టి నీ రక్షణలోకి వచ్చి ఆత్మ సంబంధంగా ఎదిగినట్లు మీరే దీవించమని నీ భాషల్లో వేడుకొంచున్నానయ్యా. మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. యవనస్తులను కాపాడినైనా. మరి నీ చిత్తంలో అనేక మంది యవనస్తులు నశించిపోతున్నారు. మీరు రక్షణలోకి నడిపించండి అయ్యా. వాళ్ళ యొక్క భవిష్యత్తుని మీరు కట్టమని వేడుకొంచున్నాను నాయన. మీకే స్తోత్రాలు. వృద్ధులను దీవించండి. చంటి బిడ్డలు మీరు ఆశీర్వదించమని స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. కష్టపడుతున్న రైతుల్ని, కార్మికులకి క్షేమం దయచే ప్రభు.
ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయి ప్రభు. నేను మా బంధుమిత్రులు, రక్త సంబంధికులు, సహోదరుల కుటుంబాలు మీరు ఆదరించు తండ్రి. మీకే స్తోత్రాలు నాయన. అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొన్న వారిని బట్టి మీకు వందనాలు. నేను ఎంతోమంది ప్రభు అనారోగ్యంతో బాధపడుతుంది. దయతలచి మీరు కృప చూపించిన ఆయన సహాయము చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. దయగల తండ్రి, కనికరం చూపించిన ఆయన స్వస్థపరచు దేవుడు మీరు నాగప్ప గారిని, వరమ్మ గారిని, ఇంకా సహోదరులు చంద్రయ్య గారిని, అయ్యా బాలాజీ గారిని, వాళ్ళకున్న కిడ్నీ ప్రాబ్లమ్స్ నుంచి రమేష్ గారిని, సురేష్ గారిని హెల్త్ ప్రాబ్లం నుంచి విడుదల దయచేయి ప్రభు. కొంతమంది అయితే త్రాగుడుకు బానిస తమ జీవితాలను కోల్పోతున్నారు. అనారోగ్య పరిస్థితులు హాస్పిటల్ పాలైనారు. తమ పిల్లలు, భార్య, కుటుంబ సభ్యులు వేదన పొందుతున్నారు. సౌమ్య సిస్టర్ వాళ్ళ అక్క భర్తను మీరు దర్శించిన ఆయన దయతలచి మీరు కాపాడిన ఆయన. ఇప్పటికే 2-3 సార్లు మీరు ఎంతగానో సహాయం చేసిన దేవుడు. తిరిగి మళ్ళీ త్రాగుడు బానిసైపోయారు. వేదవతి సిస్టర్ భర్తను జ్ఞాపకం చేసుకున్నాం. శంకరమ్మ గారు భర్తను, విజయరాని వాళ్ళ భర్తను నేను త్రాగుడు బానిసై భార్యలు హింసింపబెడుతున్న వాళ్ళు మీరు మార్చు తండ్రి. భర్తలు హింసింపబడుతున్న భార్యలు కూడా మీరు మార్చమని వేడుకొంచున్నాను ప్రభా. స్వస్థపరచండి. వాళ్ళ బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఓదార్పునివ్వండి. నీ చిత్తమైతే ఆయుష్ని, ఆరోగ్యాన్నిచ్చి మీరు సాక్షిగా నిలబెట్టమని క్రీస్తు నామములో వేడుకొంచున్నాను అయ్యా. మీకే స్తోత్రాలు. అలాగే తండ్రి అయ్యా, మా కుటుంబాల్లో మా సంఘాలు విధవరాలు క్షేమం దయచేయండి. వాళ్ళ బిడ్డల మీద దీవించమని వేడుకుంటున్నాను ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి, గర్భిణీ స్త్రీలు మీరు కాపాడండి. గర్భఫలం మీరిచ్చిన బహుమానాలు ప్రభా, మీరు క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను. స్వరూప సిస్టర్, కీర్తి సిస్టర్ వాళ్ళ గర్భఫలాలను మీరు దీవించండి. గర్భఫలం అయ్యా నన్ను నీ పాదాలు సమర్పిస్తున్నాను. నాకు ఇచ్చిన గర్భాన్ని బట్టి కూడా మీకు వందనాలు. ఇది కేవలం నీ కృపను బట్టి పొందింది కనుక నైనా మీరు నడిపించండి. నీ చిత్తమైన బిడ్డతో మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ఇంకా సంతానం లేనటువంటి నా సహోదరులు ఎంతోమంది ఉన్నారు ప్రభు. కనికరం చూపించునైనా, కృప చూపించునైనా. అయ్యా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన శ్రీను మాణిక్యం గారు, గీతా సిస్టరు, అయ్యా వినిష సిస్టరు, అలాగే నా తండ్రి ఇంకా ఎంతోమంది ఉన్నారు. వారి విషయంలో కూడా మీరు కృప చూపించండి, కార్యం చేయమని వేడుకుంటున్నాను ప్రభు. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా తండ్రి అయ్యా, ప్రతి ఒక్క బిడ్డను మీరు క్షేమం దయచేయండి. నేడు భయంకరమైన పరిస్థితులు ఉన్న దేశాలకి శాంతిని, భద్రతలు దయచేయి తండ్రి. మరి ఇశ్రాయేల్ క్షేమం దయచేయండి, రక్షణ దయచేయండి. యెరూషలేం క్షేమం దయచేయమని ఈ పరిచర్య నడిపిస్తున్న దైవజనులు మోషే గారిని, వారి కుటుంబ సభ్యులకు క్షేమం దయచేయండి. ఏకీవిస్తున్న సహోదరులు, వారి కుటుంబాలకి క్షేమం దయచేయండి. ప్రతి విషయంలో మీరే తోడు నడిపించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని కృతజ్ఞతలు చెల్లిస్తూ, నేను మహిమపరుస్తూ, నేను ఘనపరుస్తూ మీరు కార్యాలు చేయబోతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రార్థన ఆలకిస్తున్న తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ క్రీస్తేశ్వర పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాము నా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్.